హాయ్ యూవర్స్, ఇది కూడా ఒక అవేర్నెస్ వీడియో. ముఖ్యంగా షాపింగ్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో, రెగ్యులర్గా షాపింగ్ చేస్తుంటారో వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సాధారణంగా చాలా మందికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలకైతే షాపింగ్ చేయడాన్ని చాలా ఇష్టపడతారు. దాన్ని ఒక స్ట్రెస్ రిలీఫ్గా కొంతమంది భావిస్తే, కొంతమంది ఒక ఎంటర్టైన్మెంట్గా భావిస్తారు. ఎక్కువ సమయం షాపింగ్కి, అంటే వాళ్ళకి ఏమాత్రం సమయం దొరికినా షాపింగ్ వెళ్ళడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. రెగ్యులర్గా షాపింగ్కి వెళ్ళేవారు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా షాపులు ఇప్పుడు మల్టీప్లెక్స్లు అవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అవ్వచ్చు, ఖచ్చితంగా మనం ఏదైనా బిల్ పేమెంట్ చేసినప్పుడు మన మొబైల్ నెంబర్ అడుగుతారు. నగల షాపులు అవ్వచ్చు, బట్టల షాపులు అవ్వచ్చు, లేదా పుస్తకాలకు సంబంధించిన షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఏ షాపింగ్కి వెళ్ళినా అది పెద్ద షాపింగ్ మాల్ అయితే ఖచ్చితంగా మనల్ని మొబైల్ నెంబర్ అడుగుతారు. అలా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి పెద్ద షాపింగ్ మాల్ కూడా కస్టమర్ ఫోన్ నెంబర్ అడుగుతారు. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు. అది ఎందుకంటే వారి ఫోన్ నెంబర్ అడగడానికి ఒక రీజన్ ఉంటుంది. భవిష్యత్తులో ఏవైనా ఆఫర్లు పెడితే ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వారు ఎక్కువగా ఈ ఫోన్ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు. మనం బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు వారు మన ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది కంపల్సరీ కాదు, అది మన ఇష్టం. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది కస్టమర్ ఇష్టం. ఏమైనా సమాచారం తెలుసుకోవాలి, ఆఫర్లు మనకు వస్తాయి అనుకునేవారు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. లేదా నా నెంబర్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఇవ్వను అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ చెప్తేనే మేము బిల్ ఇస్తామంటే అది చట్ట విరుద్ధం అవుతుంది. దాని మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మనకు బిల్ పే చేయము, లేదా ఖచ్చితంగా ఫోన్ నెంబర్ కావాలి అంటే దానికోసం మనం ఏం చేయాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మీరు మొబైల్ నెంబర్ ఇవ్వకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే మీరు మీ వస్తువులు కొనుక్కోవచ్చు. లేదు ఇవ్వమంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి అనుభవం మీకు ఎదురైతే 1800114000 నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా 1915 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది టోల్ ఫ్రీ నెంబర్. వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత మీ వివరాలు చెప్పడంతో పాటు మీరు ఎక్కడైతే సమస్య ఫేస్ చేశారో ఆ షాప్కి సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ షాప్ మీద చర్యలు తీసుకుంటారు. ఓన్లీ మొబైల్ నెంబర్ల ద్వారానే కాకుండా consumerhelpline.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇది ఫిర్యాదు చేయొచ్చు. అలా అక్కడ ఫిర్యాదు చేసి మీ డీటెయిల్స్ అన్ని చెప్పి ఎక్కడ మీరు ఇబ్బంది ఎదుర్కొన్నారో, ఏ సరుకులు అయితే మీకు ఇవ్వనన్నారో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ షాప్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అలా ఫిర్యాదు చేసిన తర్వాత మీ డీటెయిల్స్ చెప్పడంతో పాటు ఏ సమస్య ఎదుర్కొన్నారో, ఎక్కడ ఎదుర్కొన్నారో ఆ డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఆ షాప్ మీద గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. హాయ్ యూవర్స్, ఇది కూడా ఒక అవేర్నెస్ వీడియో. ముఖ్యంగా షాపింగ్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో, రెగ్యులర్గా షాపింగ్ చేస్తుంటారో వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది.